బీసీ కళాశాలలు వసతి గృహాలకు సొంత భవనాలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో పీజీ తదితర కోర్సులు చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ పునరుద్దరించాలని, ఫీజు బకాయిలు చెల్లించాలన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థుల రాష్ట మహాసభను బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల మంది విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులతో, బీసీ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు మంజూరు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు, బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి భారీ బహిరంగ సభ జరపడం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో 76 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కాలేజ్ హాస్టల్కు ఒక్క సొంత భవనం లేదు. అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి. బీసీ హాస్టళ్ళకి ఎందుకు లేవు? బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలకు ఇంకా 76 సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది.